సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. అప్పు చేస్తే తప్పేంటి అన్న కేసీఆర్ కు సిగ్గుపడాలని మండిపడ్డారు. 60,000 కోట్ల రూపాయల అప్పును 1,00,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై 1,00,000 రూపాయల అప్పు ఉందని, కేసీఆర్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదని అన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్ల కొమరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 20,000 కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలి. ఎవరికి? షాది ముబారక్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అనేక రకాలుగా 20,000 కోట్ల బిల్లులు ఇవ్వాల్సి ఉంటే శాసనసభ్యుడు అడుగుతా ఉన్నారు. అప్పుడు చేస్తామో ఏ విధంగా అంటే అప్పు చేస్తే తప్పేంటని చెప్తా ఉన్నటువంటి నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా చెప్తారు ఈ ముఖ్యమంత్రిని దేశంలో ఎవరైనా చూసిన వాళ్ళు అడుగుతారు. ఇలా 60 సంవత్సరాలలో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో రాష్ట్ర విభజన జరిగేదానికి 60 ఏళ్లలో మనకు వచ్చిన 60,000 కోట్లు. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు అధికారికంగా రైతు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకుంటే ఈ 4.5 సంవత్సరాలలో ఆ 60,000 కోట్లు కాక 2 లక్షల కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ 1,00,000 రూపాయల అప్పుతో పుట్టే విధంగా ఈ ప్రభుత్వ వ్యవహారం నడుస్తూ ఉంది. ఏంటి బాబు డబ్బులు అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని కుటుంబం పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం నాశనమైందో ఆ విధంగా ఈ ముఖ్యమంత్రికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ధైర్యంగా అరే బాగా మొత్తం నారాజు అయిపోతా ఉన్నారు. అయ్యో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కూడా రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో ఇన్ఛార్జ్ ఉద్యోగాలు చెప్పినారు. పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో 4-5 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు. తమిళనాడు చాలా సంవత్సరాలు అదే అది ఇతను ఒక్కసారి ఎప్పుడైనా ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో 2 సార్లు అధికారం ఇస్తాము. ఈసారి ఇక్కడ కూడా కేసీఆర్ గారికి 2 సార్లు అధికారం ఇచ్చారు. దానికి పెద్ద మనం బాధపడి లేకపోతే ఇంకేదో బాధపడుతుంటే రాబోయే కాలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న ధైర్యంతో ముందుకు పోదాం.